నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివార్లోని శ్రీ స్వయంభు పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గురూజీ ఉమేష్ స్వామి ఆధ్వర్యంలో ఆలయంలో మహాపూర్ణాహుతి, మూర్తుల ప్రతిష్ట మహోత్సవము, శిఖర ప్రతిష్ట, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఉదయం నుండే నిర్వహించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని 1,50,00,000 రూపాయలతో అందంగా నిర్మించారు. స్వామివారిని దర్శించుకునేందుకు హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి, హైదరాబాద్ యూసఫ్ గూడ మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, విగ్రహదాతలు ఆకవరం భవానీ శివప్రసాదులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. 10 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని నిలబెడుతూ మరో కొండగట్టుల దినదిన అభివృద్ధి చెందుతున్న భక్తుల చిరకాల వాంఛ విగ్రహ ప్రతిష్టతో నేడు నెరవేరిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని ఉండాలని వారు కోరారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన అతిథులను శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ యూసుఫ్ గూడ మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీ గౌడ్ దంపతులు ఆలయ అభివృద్ధి కోసం 1,00,000 రూపాయలను, విగ్రహ ప్రతిష్టలో గజమాలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆగమ శాస్త్ర పండితులు నమ్లికొండ రమణాచార్యులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరవేద మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, సిపిఐ పార్టీ మండల అధ్యక్షులు నాగెల్లి లక్ష్మారెడ్డి, యజ్ఞశాల నిర్మాణదాతలు చిట్టుమల్ల సుజాత విశ్వనాథం గుప్తా, మాజీ వైస్ ఎంపీపీ ఆకవరం భవానీ శివప్రసాద్, మోహన్ రెడ్డి, నాయకులు సన్నిల వెంకటేష్, గోలి బాపురెడ్డి, ముఖ్యర సదానందం, బొడిగె పరశురాములు, పిడిశెట్టి రాజు, తేరాల సత్యనారాయణ, దుడ్డెర లక్ష్మీనారాయణ, కత్తుల రమేష్, పోటు మల్లారెడ్డి, రామోజు కృష్ణమాచారి, బరిగిల సదానందం, అనుమల సత్యనారాయణ, జక్కుల బాబు, తేరాల అమర్, తాడం శేఖర్, బోయిని శంకర్, బిఎస్ రెడ్డి దంపతులు, భక్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. వర్గం కరీంనగర్ జిల్లాలో కూడా ఈరోజు పాంబండ మీద పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు కలిపి ఉన్న విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది. ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉమేష్ స్వామి మొదటికెళ్ళి కూడా దీక్షాపరుడుగా ఉండి చాలామంది భక్తులకు సేవ చేసుకుంటూ ఉన్నది. ఇక్కడ వారి సంకల్పం బలంతోనే ఇవాళ ఈ కార్యక్రమం ప్రతిష్టాపన జరిగిందని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని
అందరి వారి కోరికలు నెరవేర్చాలని చెప్పి మరి భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటే ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా మరి ఆరోగ్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతకుముందు నేను ఇక్కడ వచ్చిన వ్యక్తులతో అయ్యగారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారి అభిషేకాలు స్వామివారి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి దాని తద్వారా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన కోరికలు నెరవేరేటట్టు కూడా అవుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా నమస్కారం. నేను పిడిశెట్టి రాజును కాంటెస్ట్ ఎమ్మెల్సీ భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు చిగురుమాడి మండలం, కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండల కేంద్రంలో మరియు కేంద్రానికి అనుబంధంగా ఉన్నటువంటి పాంబండ పరిధిలో ఉన్నటువంటి శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం నందు ఈరోజు ప్రతిష్టాత్మక చేపడుతున్నటువంటి ధ్వజస్వామం కార్యక్రమం మరియు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. ఆ భగవంతుని నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సంకల్పంతో పూజ చేయడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ వాతావరణం చూస్తుందంటే దీన్ని ప్రభుత్వం ఎండోమెంట్లో వేసి దీని ఆలయ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని మరియు గౌరవ బీసీ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రజలు ఇక్కడికి అశేషంగా హాజరై మరియు పంచముఖ హనుమాన్ సేవలో భక్తం పారేశ్వరం వాళ్ళు కనబరుచుకుంటారు. ఇక్కడ ఏది ఉన్నా కూడా ఒక దృఢ సంకల్పంతో భక్తులు వాళ్ళ నమ్మకం అపారంగా ఉంది. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. మరియు అదేవిధంగా దాతలు కూడా ముందుకొచ్చి ఆలయ అభివృద్ధి తోడ్పడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. చిగురుమాడి మండల కేంద్రంలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఈరోజు హనుమాన్ భక్తులు ఎన్నో రోజులుగా నిష్ఠతో 42 రోజులుగా ఆంజనేయుని మాల విరమణ గురించి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ వారి యొక్క భక్తిని చాటి ఈ యొక్క హనుమాన్ దేవాలయానికి చాలా కృషి చేస్తున్న మా గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు కూడా త్వరలో రాబోతున్నారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. రాబోయే కాలంలో మళ్ళీ సతీష్ కుమారు మళ్ళీ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అతని అమూల్యమైన సేవలు వినియోగించి రానున్న కాలంలో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని మీ అందరం వచ్చి ఆ ఆంజనేయుని స్వామిని భక్తిని దర్శించుకొని పెద్ద ఎత్తున ఇక్కడి మండలంలోని భక్తులు వచ్చి పెద్ద ఎత్తున దర్శించినారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా గౌరవ మాజీ ఎంపీపీ కొత్త వింత శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సేవ చేస్తున్నారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.